బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా రాజంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉన్న మెయిన్ రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన యువకులు కొట్టుకుపోయారు. రాజం గ్రామం వద్ద ఆర్టీ రోడ్డులో వరద నీరు ప్రవహిస్తుంది. రాజంలో మరడుమాంబ పండుగ కావడంతో భక్తులు వాహనాల్లో అమ్మవారి దర్శనానికి వెళుతున్నారు. రోడ్డు దాటే క్రమంలో బైకర్లు నీటిలో జారిపోయి కొంత దూరం కొట్టుకుపోయారు. స్థానికులు స్పందించి వారిని సురక్షితంగా బయటకు లాగారు. ఇక అనకాపల్లి జిల్లా రాజంలో అయితే వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే వాగు దాటే క్రమంలో కూడా యువకులు చేసిన యువకులు బైక్ తో సహా వాగు దాటేందుకైతే ప్రయత్నించారు. అయితే వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దానిలో కొట్టుకుపోతుండగా కూడా స్థానికులైతే ఎంతో చాకచక్యంగా వారిని తాడుతో లాగి ప్రాణాలతో సురక్షితంగా రక్షించారని చెప్పాలి. మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ మీద వాగు ఉధృతి ఎంతలా ఉందనేది కూడా. అయితే ఇలాంటి ఉధృతి ఉన్నప్పుడు కూడా యువకులైతే ఆ నీటి నుంచి దాటే ప్రయత్నం అయితే చేశారు. ఒక నలుగురు యువకులు కలిసి కూడా ఈ ప్రయత్నం చేయగా వారు ఆ నీటిలోనే కొట్టుకుపోవడంతో కూడా స్థానికులైతే వారిని కాపాడారని చెప్పాలి. అయితే మోందా తుఫాన్ ఎఫెక్ట్తో కూడా ఎక్కడికక్కడ వాగులు వంకులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఒక పక్కన అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా ఇంత ఉధృతంగా వరద ప్రవహిస్తున్నప్పటికీ యువకులైతే ఆ వాగు దాటే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే కొట్టుకుపోతున్న వారిని అయితే స్థానికులైతే కాపాడే ప్రయత్నం చేశారు. తాళ్ల సహాయంతో కూడా వారిని అయితే పక్కకి లాగినట్టయితే తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడికక్కడ రోడ్లు కట్టెలు తెగిపోయాయి, అలాగే వాగులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఒక పక్కన ఎవ్వరూ బయటకు రావద్దు, అత్యవసరం అయితే తప్ప ఈ నీటిలో కనుక ప్రయాణాలు చేయొద్దంటూ చెప్తున్నా కూడా సో ఎంత పెద్ద మొత్తంలో వాళ్ళు వాగు దాటేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. సో దీంతో అతి వేగంగా వస్తున్న వాగు ఉధృతికి నీటి ఉధృతికి అయితే వారు కొట్టుకుపోయిన దృశ్యం మనం చూస్తున్నాము. ప్రస్తుతం అయితే గ్రామస్తులైతే స్థానికులు ఎంతో చాకచక్యంగా తాళ్లతో వారిని లాగి వారిని ప్రాణాలతో అయితే సురక్షితంగా బయటకు తీయడంతో పెను ప్రమాదమే తప్పిందనుకోవాలి. రైట్గా చూస్తున్నాం కదా మనమైతే ప్రస్తుతం అక్కడ వాగు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది అనేది కూడా. సో ఇలాంటి టైంలో కూడా సో మనం జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాల్సిన టైంలో ఇలా బైక్స్ వేసుకుని వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనలు అయితే పక్కన పెట్టాలంటూ కూడా సో బిగ్ టీవీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. సో ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో నీటి ప్రవాహం ప్రవహిస్తున్నప్పుడు అట్లీస్ట్ ఆ లోపలికి వాళ్ళకు వెళ్ళారు. సో అక్కడి నుంచి దాటే అక్కడ అవకాశం లేనప్పుడు అట్లీస్ట్ బైక్ వదిలేసి మీ ప్రాణాలను కాపాడుకుని కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు వాహనాలను నీటిలోనే వదిలేసి కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇప్పుడు మనం అక్కడ యాజిటీస్ గా చూస్తుంటే వాళ్ళు బయటకు రావడం కంటే వెళ్ళిపోతున్న బైక్ ను పట్టుకునేందుకే ఎక్కువ ప్రయత్నం చేస్తారు. సో అదైతే మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో ఆ బైక్ ను పట్టుకునే క్రమంలోనే ఆ ఉన్న నలుగురు యువకులు కూడా ఒకరి తర్వాత ఒకరు ఆ బైక్ ను పట్టుకునే వాళ్ళు వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. సో అదే సమయంలో అట్ ది సేమ్ టైం వాళ్ళు బైక్ ని కనుక వదిలేస్తే అట్లీస్ట్ ప్రాణాలతో బయటపడే వాళ్ళు. సో ఇప్పుడు కూడా గ్రామస్తులు ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంతో చాకచక్యంగా తాళ్లు సహాయంతో కాపాడారు కాబట్టి పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు మనం. సో లేదంటే వారు బైక్ కోసం చేస్తున్న స్టంట్స్ అన్ని కూడా అక్కడ బైక్ వెళ్ళిపోతుందని చెప్పేసి నలుగురు కూడా దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు పట్టుకుని లాగేందుకు. దాంతోపాటు వీళ్ళు కూడా కొట్టుకుపోయారు. సో అక్కడ ఎవ్వరూ లేకపోతే కనుక నలుగురు ప్రాణాలు కూడా ఈ రోజు పోయేవనే చెప్పాలి. సో ఇలాంటి టైంలో ఎక్కడ వాగులు ప్రవహించినా సరే రోడ్డు దాటే సమయాల్లో కూడా ఇంత నీటి ప్రవాహం ఉన్నప్పుడు మీరు ఒకవేళ అక్కడ ఎట్ ద సేమ్ టైం తప్పించుకునే ప్రయత్నం
చేస్తే కనుక మీతో పాటు ఉన్న వాహనాలను వదిలేసి లేదా ఒకరినొకరు పట్టుకుని వాగు దాటే ప్రయత్నం చేస్తే కనుక అట్లీస్ట్ ప్రాణాలైనా దక్కే సిచ్యువేషన్ అయితే అక్కడ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ విజువల్స్లో మనం పర్టికులర్గా చూసుకున్నట్టయితే నీటి ప్రవాహం ఎగువ నుంచి చాలా పెద్ద మొత్తంలో వస్తుంది. సో ఆ సమయంలో అక్కడ అసలు గుంతలు ఉన్నాయా ఏమున్నాయా, ఆ నీటి ప్రవాహానికి అట్లీస్ట్ మనుషులు వెళ్ళడమే ఎంతో క్లిష్టతరంగా ఉంటుంది. అలాంటిది ఒక బైక్తో సహా వచ్చి వెళ్ళిపోతున్న సమయంలో దాన్ని పట్టుకునేందుకైతే నలుగురు యువకులు కూడా ఎంతో ప్రయత్నం చేశారు. బట్ ఎంతో స్థానికులు ఉండి సహాయం చేశారు కాబట్టి నలుగురు కూడా ఇప్పుడు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకోవాలి.